హైదరాబాద్లో వర్షం పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తుంటాయి. ఇందుకు కారణం నాలాల నిర్వహణ సరిగ్గా లేకపోవడమే అంటున్నారు జనం. ఇక నగరంలో వరద ముప్పును శాశ్వతంగా తగ్గించేందుకు జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నాలాల మ్యాపింగ్ నుంచి ఆధునిక ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వరకు పలు కీలక ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది సర్కార్. గ్రేటర్ సిటీలో ఫ్లడ్ ఎఫెక్ట్ దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. గ్రేటర్ తో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని అన్ని వాటర్ డ్రైన్ల మ్యాపింగ్ ప్రక్రియ స్పీడప్ అయింది. గ్రేటర్ పరిధిలో 1013 కిలోమీటర్ల మేర చిన్న, మధ్య, పెద్ద తరహా నాలాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 731 కిలోమీటర్ల మేర మ్యాపింగ్ పూర్తయింది. మిగతా పనులను వచ్చే నెలాఖరు కల్లా కంప్లీట్ చేసేలా నాలాల మాస్టర్ ప్లాన్ కోసం బల్దియా కసరత్తు చేస్తోంది. ముంబై, గుర్గాం, భోపాల్ సిటీల్లో అమలు చేస్తున్న ఆధునిక ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను హైదరాబాద్ లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఖైరతాబాద్ జోన్లోని కార్వాన్ ప్రాంత నాలాలతో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రక్రియను ప్రారంభించారు. చిన్నపాటి వానకే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయనే కోణంలో సర్వే చేస్తున్నారు. నాలాలను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై ఫోకస్ పెట్టనున్నారు. డ్రోన్ సర్వేలతో పాటు గ్రౌండ్ లెవెల్ పరిశీలన చేస్తూ గతంలో నాలాలు, ప్రస్తుత పరిస్థితిని డిజిటల్ గా రికార్డ్ చేస్తున్నారు. ఇస్రీ సంస్థ రూపొందించిన మొబైల్ ఫీల్డ్ వర్కర్ యాప్ తో వరద నీటి కాలువలు, చెరువులు, యుటిలిటీ లైన్లను గుర్తిస్తున్నారు. ప్రతి వార్డులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ, వరద నీరు మూసీలో కలిసే మార్గాలు ఇవన్నీ కూడా ఈ సర్వేలో పరిశీలించనున్నారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి స్టార్మ్ వాటర్ డ్రైన్ మ్యాన్ హోల్లోకి యూనిక్ నెంబర్ కేటాయిస్తారు. దీంతో భవిష్యత్తు పర్యవేక్షణ, రిపేర్లు, మానిటరింగ్ మరింత ఈజీ కానున్నాయి. వచ్చే వానాకాలం వరకు ముంబై తరహా అధునాతన ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. హైదరాబాద్ లో వరదలు కేవలం చరిత్రకే పరిమితమయ్యేలా, భారీ వర్షం కురిసిన వరద సాఫీగా వెళ్లేలా బల్దియా పక్కా ప్రణాళిక రెడీ చేస్తోంది. సిటీలో వరద ముప్పు తప్పించేందుకు చేపట్టిన ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సక్సెస్ అయితే భవిష్యత్తు తరాల వారికి నిజంగానే హైదరాబాద్ లో వరదలు కేవలం చరిత్రగానే మిగిలిపోనున్నాయి.